కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేటువంటి ఒక బిజినెస్ ఐడియా చెప్తున్నాను. దీని ప్రాఫిట్ ఎట్లాగా? ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లాగా? లాభాలు ఏ రకంగా ఉంటాయి? మనం ఏ రకంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత ప్లేస్ కావాలి? ఎంతమంది లేబర్ కావాలి? ఇవన్నీ కూడా చెప్తా. వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోతే ఎవరో ఒకళ్ళకన్నా ఉపయోగపడుతది. ఈ రోజు ఇచ్చిన ఒకే ఒక్క షేర్ అట్లా వెళ్లి 10 రోజుల తర్వాతో, 10 నెలల తర్వాతో ఎక్కడో ఒకడు ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ జీవితం బాగుపడుతది. కాబట్టి దయచేసి మిస్ అవ్వకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ పేరు అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ కంటైనర్స్ ప్యాకింగ్ బిజినెస్. సాధారణంగా రైల్వే స్టేషన్స్ లో చూస్తాం. ఈ మధ్య కాలంలో జొమాటోలో కూడా ఈ రకమైనటువంటి అల్యూమినియం ఫాయిల్స్ ఇస్తున్నారు. ఈ ఫాయిల్స్ లో ఫుడ్ పెట్టడం వల్ల అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి చల్లారకుండా ఉంటది. అండ్ దాని సేమ్ టైమ్ అది చల్లారిన తర్వాత అంటే మనం కావాలంటే దాన్ని నెమ్మదిగా చల్లార్చుకుని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సేమ్ దాన్ని తీసుకెళ్లి ఫాయిల్ ని ఓవెన్ లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే అది సేఫ్ కదా తెలియదు. సో మళ్ళీ మార్చుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ ఫాయిల్ లో పెట్టేసుకోవచ్చు. వేరే ఓవెన్ ప్లేట్స్ లో పెట్టుకున్నాక. అట్లా ఈ రకరకాల ఆహ్, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అల్యూమినియం ఫాయిల్ వల్ల. దీన్ని బాగా వాడుతున్నారు. అయితే దీని సప్లై అనేది బాగా తగ్గిపోతుంది. సో, ఈ సప్లై అనేది తగ్గిపోకుండా చాలా జాగ్రత్తగా మనం ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటే అంటే దీనికంటూ కొన్ని మెషిన్స్ ఉంటాయి. అల్యూమినియం రోల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఆ రోల్స్ మనం కొనుక్కొచ్చి మెషిన్‌లో పెట్టిన తర్వాత దాన్ని అవుట్‌పుట్ తీసుకొచ్చి అమ్మగలిగితే బావుంటది. సో, మనకు కావాల్సినటువంటి మెషినరీ ఏంటి? రా మెటీరియల్ ఏంటి? ముందు మనకి ఒక 100 స్క్వేర్ ఫీట్ ప్లేస్ కావాలి. ఒకే ఒక హెల్పర్ కావాల్సుంటుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ఉంటాయి ఆ మెషిన్స్ మనం కొనుక్కునేవి. కాబట్టి హెల్పర్ ఒకళ్ళుంటే సరిపోతుంది 100 స్క్వేర్ ఫీట్‌లో. ఈ మెషిన్‌లో మనకి ఈ మెషిన్ వాడి తయారు చేయడం కోసం 3 ఫేజ్ కరెంట్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. 3 ఫేజ్ కరెంట్ లేకపోతే మనం అసలు స్టార్ట్ కూడా చేయలేము. అట్లాగే ఈ ఒకటి అంటే రకరకాల మెషిన్స్ ఉంటాయి. వీటిల్లో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇట్లాంటి వాటిలో మన బడ్జెట్ బట్టి మనం కొనుక్కోవచ్చు. అయితే మనకు కావాల్సినటువంటి ఇంకొక మెయిన్ రా మెటీరియల్ అల్యూమినియం ఫాయిల్ రోల్. ఇది లార్జ్ స్కేల్‌లో అమ్ముతారనమాట. ఇండియా మార్ట్‌లో అక్కడ దొరుకుతుంది. కేజీ సుమారు రూ. 150 వరకు దొరుకుతుంది. అల్యూమినియం ఫాయిల్ 6 మైక్రాన్స్, 8 మైక్రాన్స్, 10 మైక్రాన్స్ ఇట్లా డిఫరెంట్ సైజ్‌లో ఉంటాయి. మనకి 10 మైక్రాన్స్ సరిపోతుంది. ఇంకా మనం 200 ఎంఎల్, 250 ఎంఎల్, 500 ఎంఎల్ ఈ సైజుల్లో అల్యూమినియం ఫాయిల్ బాక్సులు తయారు చేసుకోవచ్చు. ఈ పన్ 10 మైక్రాన్ సైజ్ కొనుక్కున్న తర్వాత ఈ డిఫరెంట్ సైజెస్ బాక్సుల్ని దీంట్లోంచి మనం తయారు చేసుకోవచ్చు. ఈ కంటైనర్స్ మనకి మెషిన్‌లో డైస్ ఉంటాయి. అంటే మనం ఏదైతే మెషిన్ సెమీ ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్ కొంటామో వాటిలో డైస్ ఉంటాయి. జాగ్రత్తగా ఈ రోల్ తీసుకెళ్ళి దాని కింద పెడితే అది ప్రెస్ చేసి బయటికి అవుట్‌పుట్ ఇస్తదనమాట. వీటిలో మళ్ళీ సింగిల్ క్యావిటీ, డబుల్ క్యావిటీ, ట్రిపుల్ క్యావిటీ అని ఉంటాయి. అంటే క్యావిటీ అంటే ఈ ఈ మనకి కన్నాల టైప్‌లో ఇట్లా ఒత్తు ఎక్కువగా ఉంటాయి చట్నీ యేసుకునేవి. అట్లాంటివి గూడా ఉంటాయి. వాటికి తగ్గట్టు మనం డబుల్ క్యావిటీ, ట్రిపుల్ క్యావిటీ పెట్టుకోవచ్చు. అట్లాగే క్యావిటీ అనేది మనం అక్కడ ఇండియా మార్ట్‌లో అక్కడికి వెళ్లి కొనుక్కుంటున్నప్పుడు ఇండియా మార్ట్ అనేది జస్ట్ ఒక బేసిక్ ఇది. మనం ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికెళ్లి మనం చూసుకొని ట్రైనింగ్ గూడా తీసుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ ఏంటి చెప్తా. మనం ముందుగా సిల్వర్ ఫాయిల్ రా మెటీరియల్ కొనుక్కున్నాం గదా! అది ఒక మెషిన్‌కి అటాచ్ చేస్తే అది స్ప్రెడ్ అయ్యి క్యావిటీ డైలో ఉన్న ప్లేస్‌కి వెళ్లి మౌల్డ్ తీసుకొని ప్రెస్ అయ్యి హ్యామర్ ప్రెస్సింగ్ జరిగి మనకు కావాల్సిన షేప్‌లో అది బయటకొస్తుంది. ఎంత వరకు వస్తుందంటే అది నిమిషానికి 40 వరకు ఇవ్వగలుగుతుంది. అంటే అవుట్‌పుట్. అంటే మీకు గంటకి 2000-3000 వస్తాయి. ఒక రోజుకి మీరు 6 గంటలు కష్టపడితే 12,000 అవుట్‌పుట్ 12,000-14,000 అల్యూమినియం ఫాయిల్స్ బయటకొస్తాయి. డబ్బాలు. అంటే మీరు రోజుకి 14,000 ఫాయిల్స్‌ని తయారు చేయగలరు. ఇక్కడి నుంచి మనం ప్రాఫిట్స్ ఎట్లా సంపాదించగలుగుతాం? వీటిలో వచ్చిన 14,000 వచ్చాయి బానే ఉంది. వస్తే సరిపోదు కదా! మనం చేసింది ప్రాఫిట్ కోసం. ఎట్లా ప్రాఫిట్ సంపాదించగలం? ఒక అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ కంటైనర్ తయారు చేయడానికి రూ. 2 పడుతుంది. అంటే ఈ మెషినరీ గాని, లేబర్ గాని, కరెంట్ గాని ఇవన్నీ యేసుకుంటే మనకి రూ. 2లో ఒక ఫాయిల్ బయటకొస్తది. అట్లాంటి 14,000 ఫాయిల్స్ మన దగ్గర బయటకొస్తాయి ఒక రోజులో చేసుకుంటే. అలా చేసుకున్నప్పుడు మనకి బయట దాన్ని హోల్‌సేల్‌లో రూ. 2.5కి అమ్ముకోవచ్చు. రిటైలర్ వద్దకెళ్ళేసరికి 3 3:30 అవుతుంది. కస్టమర్ దగ్గరికెళ్ళేసరికి 4:30 4:30 తక్కువ ఎక్కడ ఫాయిల్స్ ఫుడ్ రిటైలర్‌లో అయితే అక్కడ దొరకవు. సో, ఆ రేట్‌కి మనం అమ్ముతున్నప్పుడు డైరెక్ట్‌గా ఆహ్, వీటిల్ని మనం తయారు చేసుకొని అమ్ముతున్నాం కాబట్టి రూ. 10 వరకు మనకి లాభం వస్తదనుకోవచ్చు. సో, 14,000 కంటే ఫాజిల్స్ మనం జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకొని అమ్ముకుంటే ఒక రోజులోనే 7,000 సంపాదించొచ్చు. సరే అంత పెద్ద మొత్తం వద్దు. మాకు ఆ లెవెల్‌లో డబ్బులు అవసరం లేదు. మేము అసలు అంత చేయలేము మార్కెటింగ్ అనుకుంటే 2,000 ప్రొడ్యూస్ చేస్తాము. ఒక్కొక్క దాని మీద రూ. 10 లాభము, రూ. 1,000 లాభం ఖచ్చితంగా ఎవ్రీ డే రూ. 1,000 మనం సంపాదించుకోవచ్చు. సరే ఇంకా అంత కాదండి మా వల్ల కాదంటే 1000 అమ్ముకోండి 500 లాభం వస్తది. సరే మార్కెటింగ్ ఎంత చేసినా కూడా మనకు కావాల్సినటువంటి ఏంటి మార్కెటింగ్ కాబట్టి మనం మినిమమ్ లెక్కలు చెప్తున్నాం. ఇంకో పావలా యేసుకుంటే లాభం అలా డిఫరెంట్‌గా ఉంటది. సో,
మనం ముఖ్యంగా లోకల్‌లో ఉండే రెస్టారెంట్స్, డాబాస్, జొమాటో లాంటి వాళ్ళతో, క్లౌడ్ కిచెన్స్ ఇట్లా వీళ్ళందరితో గనుక మనం డీల్ పెట్టుకుంటే రోజుకి 500, 1000 అసలు 5000 వరకు ఈజీగా ఎళ్తాయి. నేను తక్కువలో తక్కువ 1000 చెప్తున్నా. 1000 ఫాజిల్స్ కనుక రోజుకి అమ్ముకునేలా మనం ప్లాన్ చేసుకుంటే సెమీ ఆటోమేటిక్ కొనుక్కుంటే అప్పుడు హెల్పర్ గూడా అక్కర్లా మనమే చేసుకోవచ్చు. 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. ఒక రూమ్ ఉండాలి. ఒక 100 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉండాల్సుంటది. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని రెడీ చేసుకొని, ఒక రోజుకి ఒక 1000 ప్రొడ్యూస్ చేసుకొని వాటిలిని అమ్మేసుకుంటే తర్వాత రోజు 500 వస్తాయి. మళ్ళీ తర్వాత రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకో 1000 తయారు చేసుకుంటాం. తర్వాతది గంటకి 4000 ఎంతో ఎక్కువ వస్తున్నప్పుడు గంటకి 2000 వరకు వస్తున్నప్పుడు మనం ఒక గంట తయారు చేసుకోవడానికి మిగతా టైం అంతా కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి తర్వాత రోజంతా వెళ్లి వాళ్ళకి సప్లై చేసుకోవడం సరిపోద్ది. కాస్త కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం బంగారు లాంటి బిజినెస్ మిస్ అవ్వద్దు. వీలైనంత ఎక్కువ మంది చేయనట్లాగే ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి ఎంత వరకు అవుద్ది. అల్యూమినియం ఫైల్ ప్యాకింగ్ మెషిన్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా సుమారు 5,00,000 వరకు అవుతుంది. అట్లాగే అంత మేమింకా భారీ స్కేల్‌లో పెట్టుకోగలం. మాకింకా మార్కెటింగ్ ఉంది. మేమింకా సేల్ చేసుకోగలం అంటే 22,00,000 వరకు కూడా ఫుల్లీ ఆటోమేటిక్ పెద్ద పెద్ద మెషిన్స్ అయితే వస్తాయి. సో, ప్రొడక్షన్ చాలా ఎక్కువుంటుంది. మార్కెటింగ్ కూడా చాలా గట్టిగా ఉంటది. చాలా పెద్ద బిజినెస్ లాగా చేయాలి. మనం అంత పెద్ద పెద్ద బిజినెస్ మన ఛానెల్‌లో చెప్పము. ఎంతసేపు మనం మన ఈఎంఐ, మన ఇంటి ఈఎంఐ, పిల్లల ఫీజు, మన బండి ఈఎంఐ, ఇంటి అద్దె ఇలాంటివి కట్టుకునే వరకు మనం ఛానెల్‌లో వీడియోస్ చేస్తాం. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని ఎక్కువ మందికి మీరు పంపించండి. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి షేర్ చేయండి. వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది.